నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మన పేరు డెఫినెట్ గా మన లైఫ్ ని లీడ్ చేస్తుంది కదా అక్క? తప్పకుండా. పేరుకి అంత పవర్ ఉంటుందా? తలరాతకు ఉంటుందా? పేరులో పెన్నిది. పేరే పెన్నిది. పేరే పెన్నిది. తలరాత కూడా ఉంటుంది. కాకపోతే నా గట్టి నమ్మకం ఈ 100 pages లో కనీసం ఒక 4-5 పేజీలైనా మన కోసం వదలడా భగవంతుడు, నీ ఇష్టం వచ్చింది రాసుకోవాలి అని అనిపిస్తుంది. సో తలరాతకి ఇంపార్టెన్స్ ఉంటుంది, అలానే పేరుకి కూడా ఇంపార్టెన్స్. ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను విన్నది ఏంటి అంటే, కుమార్ అని పేరు ఉంటే మగవారికి, ఇప్పుడు అరుణ్ కుమార్ మా ఆయన పేరు, కుమార్ అని కనుక అబ్బాయిలకి పేరుంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు కుమారుల్లానే ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు అని విన్నాను. యాజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు దీన్ని ఏకీభవిస్తారా? దీన్ని ఎలా చూస్తారా? అసలు ఏకీభవించను అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అని అంటే, చెప్తారా? ఏకీభవించరు అని ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా మళ్ళీ అది. సో ఎందుకంటే ఎప్పుడైనా కూడా పేర్లు అనేవి, అంటే నాకు పేరు మీద చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మామూలుగా మూవీ ఉంటుంది చిరంజీవి గారిది, నీ పేరు ఏంటి అంటే పెంటమ్మ అంటుంది హీరోయిన్. గుర్తుంది సినిమాలు, ఎక్స్ప్రెషన్ కూడా గుర్తుంది. సో అట్లా అయిన తర్వాత మామూలుగా మాట్లాడుకుంటుంటే అసలు మా అమ్మని అడిగాను అనమాట, ఎందుకమ్మా అట్లా పెంటమ్మ, పిచ్చయ్య, పిచ్చమ్మ ఎందుకు పెడతారు అట్లా? అలా తప్పు కదా పాపం, చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియనప్పుడు మంచి పేర్లు పెట్టాలి కదా, ఎందుకు అలా పెడతారు? దేవుడి పేర్లన్నా తెలుస్తాయి కదా, ఇప్పుడు చదువుకోని వాళ్ళు అంటే దేవుడి పేర్లు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి తెలుసు కదా, అవి పెట్టకుండా ఈ పిచ్చమ్మ, పెంటమ్మ ఏంటమ్మా పాపం, తప్పు కదా అని అంటే, అప్పుడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉందన్నమాట, పోలమ్మ అమ్మాయి, ముసలాడ, ఎక్కడికి వెళ్ళిపోయిందో పోయినట్టు ఉంటుంది. అయితే తను చెప్పింది నాకు, కాదమ్మా పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు కదా, చనిపోయినప్పుడు ఆ పిల్లకి పెంటమ్మ, పిచ్చయ్య ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటాను, దండం పెట్టుకోండి అని చెప్పేవారట. అలా పెట్టుకుంటే ఆ పిల్లలు బతికేన తర్వాత బతికేవారు, ఆ తర్వాత పిల్లలు కూడా బతికేవారు. ఎంత ఇన్నోసెన్స్ ఉంది అక్క ఇందులో కదా. ఇది వరకు రోజుల్లో బతికేటటువంటి ఆ కెపాసిటీ తక్కువ, 10 మందిని కంటే 5 బతికేవారు. అంతే, మా అమ్మమ్మ కాలం నాడు కూడా అంతే కదా, 10 మంది కంటే 5 4. అమ్మ దగ్గర నుంచే, మన అమ్మ వాళ్ళ జనరేషన్ నుంచే కదా, ఇద్దరు అంటే 70s లో పుట్టిన వాళ్ళవి, 70s లో పుట్టినప్పటి నుంచి ఇద్దరు అనడానికి వచ్చారు. మనకిద్దరు చాలు అని, మేమిద్దరమే కదా. 70s లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అందరూ కూడా ఇద్దరు చాలు అనుకోవడానికి వచ్చారు. అంతకుముందు 3, అంతకుముందు మా అమ్మమ్మకైతే మరి 9 మంది అయితే 6 మిగిలారు. అట్లా ఉన్నారా? లైఫ్ స్పాన్ మెల్లగా పెరిగింది. మా అమ్మకి 80s లో 84 లో ఎప్పుడో పెళ్ళయింది. సో అప్పుడు ఇంకా చచ్చిపోవడం లాంటివి ఉండేవి కాదు. లేదు. అయితే వాళ్ళ ఇన్నోసెన్స్ ఎంత, అసలు నమ్మి అట్లా పేర్లు పెట్టుకుంటారు. అలా పెట్టిన తర్వాత వాళ్ళు బ్రతికారు, ఆ తర్వాత వాళ్ళు కూడా బ్రతికారు అనమాట. కాబట్టి ఏంటంటే ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే, అట్లాంటి పేరు ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి రాదని, తీసుకెళ్ళదని వాళ్ళ నమ్మకం అనమాట. అట్లా అబ్బా నాకు అనిపించింది, పేర్లు ఇంత ఉంటుందా అనేది నాకు అప్పుడే, చిన్నప్పుడే నాకు బీజం పడింది అనమాట. సో అట్లా మనం ఆలోచించుకుంటే గనక, పెంటమ్మ అన్నంత మాత్రాన ఆవిడ అలా అయిపోదు కదా, పిచ్చయ్య అన్నంత మాత్రాన పిచ్చివాడు అయిపోడు కదా, మరి కుమార్ అన్నంత మాత్రాన కుమారుడుగానే ఎందుకు ఉండిపోతాడు? ఎంతమంది ఇది నా లాజిక్. If at all పిచ్చయ్య is not becoming పిచ్చి, ఆయనకు పిచ్చెక్కట్లేదు ఎక్కడప్పుడు ఇదని. అంటే ఇంకోటి ఏంటంటే, ఎందుకు దీనికి ఒక కారణం ఇది. న్యూమరాలజిస్ట్గా నేనేం చెప్తాను అంటే, బర్త్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అలాగే డెస్టినీ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే మీ పేరులో సంఖ్య కూడా ఇంపార్టెంట్, అలాగే మీరు చేస్తున్న సిగ్నేచర్ సంఖ్య కూడా ఇంపార్టెంట్. వీటన్నిటిలోకి మీరు ఏది ఇంపార్టెంట్ అని అంటే, నా బర్త్ నెంబర్ అక్క, డెస్టినీ నెంబరా, లేకపోతే నా పేరా, నా సిగ్నేచర్ నెంబరా అని కనుక నువ్వు అడిగితే, సిగ్నేచర్ నెంబర్ ఇంపార్టెంట్ పద్మిని అని చెప్తాను నేను.
పేరు ఎట్లన్నా ఉండని, చిన్నప్పుడే ఇప్పుడు 10th క్లాస్లో సర్టిఫికెట్స్ మార్చే వాళ్ళకి, బర్త్ సర్టిఫికెట్ పెట్టే వాళ్ళకి సిగ్నేచర్ స్పెల్లింగ్ వచ్చేటట్టుగా పెడతాను నేను. ఇప్పుడు నేనేం చేస్తాను, పాస్పోర్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత నేను మార్చుకోలేను. సో మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే మన సిగ్నేచర్. సిగ్నేచర్ ద్వారా మనం కరెక్ట్ వైబ్రేషన్ తీసుకోవాలి. కానీ కొంతమంది పేరు ఎలా అయితే ఉందో మొత్తం పేరంతా రాస్తారు సిగ్నేచర్లో. అప్పుడు ఇప్పుడు మరి నేను ఇదివరకు ప్రాబ్లమ్స్ శ్రవంతికే అని చేసేదాన్ని. మరి 30లో పడింది నెంబరు. అప్పుడంతా ప్రాబ్లమ్సే కదా, ఎవరికి పడితే వాళ్ళు వచ్చి హెల్ప్ అడగడము, హెల్ప్ చేయడము, మళ్ళీ వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వకపోవడము, నేను బాధలు పడడం, ఇదే కదా. సో దాన్ని మనం నెంబర్ కింద మనకు వైబ్రేషన్ నెంబర్లోకి మార్చుకున్న తర్వాత లైఫ్ మారింది కదా. ఐ డి నాట్ చేంజ్ మై నేమ్ ఇన్ సర్టిఫికెట్స్ కానీ గెజెట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోయి చేంజ్ చేయడం అట్లాంటివి ఏం చేయలేదు నేను. సో మన సిగ్నేచర్ ఏమవుతుంది అని అంటే నువ్వేంటి అనేది ఆ సిగ్నేచర్ బట్టి మనం చెప్పచ్చు. క్యారెక్టర్ని కూడా చెప్తుందా? నీకు క్యారెక్టర్ చెప్తుంది, నీకేం దోషం ఉందని చెప్తుంది, నీ లైఫ్లో నీకేం జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని అంటుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు నీతో చెప్తుంది, ఇవన్నీ కూడా చెప్తుంది. సో కొంతమంది చాలా క్రియేటివిటీతో చేస్తుంటారు. నేనైతే మీరు చూసారు కదా నా సిగ్నేచర్, సగమేమో ఇంగ్లీషు సగం తెలుగు. కానీ నేను నీకేం జరుగుతుందని చెప్పాను లేదు. అంటే ఏంటంటే ఆ వైబ్రేషన్ని పట్టుకోవాలి మనం. ఆ వైబ్రేషన్ని తీసుకున్నప్పుడు, కరెక్ట్గా క్యాచ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని వాళ్ళ జీవితంలో మనం చూసినప్పుడు దాన్ని మనం పాజిటివ్ నెంబర్లోకి మార్చి ఇస్తే తప్పకుండా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. పేర్లలో కాదు, స్పెల్లింగ్ ఆఫ్ యువర్ సిగ్నేచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా దృష్టిలో మాత్రం అదే. ఒక్కసారి మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత, మీ దగ్గర కరెక్షన్ తీసుకుని సిగ్నేచర్ మీరు ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది? చూడు, ఇప్పుడు 3-6 కాంబినేషన్ ఉందనుకో, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఎవరైనా నా దగ్గర కరెక్షన్ తీసుకున్నారు, అన్నేళ్ళు రాంగ్ వైబ్రేషన్ తీసుకున్నారు, రాంగ్ వైబ్రేషన్ డెస్టినీ నెంబర్ 3-6 ఉండకూడదని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి వైబ్రేషన్లో ఉండిపోయారు. కనీసం 1 year పడుతుంది కదా. ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి అస్సలు గాలి వెలుతురు లేని దాంట్లోంచి కొంచెం మన మార్పు, మంచి వెలుతురు వచ్చే ఇంట్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం అంటే మనకు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అవునా కాదు? సో ఇది కూడా అంతే. కనీసం మినిమం ఒక 1 year చేయమంటాను నేను. 1 year చేయండి, నేను చెప్పే స్విచ్ వర్డ్స్ అవి చదవండి. 3-6 కాంబినేషన్ వాళ్ళకైతే పూజ కూడా ఆ వైబ్రేషన్ మీద నమ్మకం పెట్టుకొని మనం చేయాలి. రైట్. సో పేరు కాదు, చేసేటటువంటి సిగ్నేచర్ మ్యాటర్స్ అని చెప్పి. సిగ్నేచర్ మ్యాటర్స్. ఎలా చేస్తున్నారు సిగ్నేచర్ అనేది కూడా నేను చూస్తా. మరి పైకి వెళ్ళిపోకండి, మరి ఇట్లా రాకండి, కొంచెం మెట్లెక్కుతున్నట్టే చేయమంట సిగ్నేచర్, కొద్దిగా. మరీ జారులాగా చేయి అంటే పని జారుతాం. అట్లా కొన్ని ఉంటాయి. దాన్ని మనం ఎందుకు అని కాకుండా అది నిజమే కదా. ఆల్టిట్యూడ్ మరీ పెరిగిపోయినప్పుడు ఎప్పుడైనా అక్కడి నుంచి పడే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నెమ్మదిగా మెట్లెక్కుతున్నట్టుగా చేయండి సిగ్నేచర్ చెప్తారు. అలా నేను చేసుకుంటూ వెళ్తాను. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ. నమస్తే.